అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వర్షాల అనంతరం పసుపు పైరును ఆశించే చీడపీడలు నివారణ, రబీ ఆముదం సాగులో యాజమాన్య పద్ధతులు, పాడి పరిశ్రమలో యాంత్రీకరణ ప్రయోజనాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పసుపు సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ సాగు చేసిన పసుపు ప్రస్తుతం పెరుగుదల దశ నుంచి దుంప ఊరే దశ వరకు ఉంది. సెప్టెంబర్ నెల ప్రారంభంలో కురిసిన వర్షాలు నిజామాబాద్ జిల్లాను కూడా అతలాకుతలం చేశాయి. ప్రధాన వాణిజ్య పంట అయిన పసుపు ఈ వర్షాల బారిన పడింది. పొలంలో నీటిని బయటకు తీసివేసి తాత్కాలికంగా పంటను కాపాడుకున్నా ఇప్పుడు వచ్చే ఆకుమచ్చ, దుంపకుళ్ళు, దుంపపుచ్చు తెగుళ్లను అరికట్టగలిగితే పంట పూర్తిగా కోలుకుంటుంది. వర్షాల అనంతరం పసుపులో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి సూచిస్తున్నారు ఆర్మూరు ఉద్యానవనాధికారి సంధ్యారాణి. ఈరోజు మనము గత నెల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల పసుపు తోటలను సందర్శించడం జరిగింది. మనకి ఎక్కడైతే నీళ్లు ఆగాయో అక్కడ అలాంటి చోట్ల దుంపుకుళ్ళు, మర్రాకు తెగులు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ముందస్తు చర్యగా యాక్చువల్లీ రైతులు ఏం చేయాలనంటే విత్తుకునే ముందే విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యం. నాటే ముందు 3 గ్రాములు రిడోమిల్ లీటర్ నీళ్ళలో వేసుకొని 45 నిమిషాలు ముంచి ఆ తర్వాత విత్తుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఇంకో పద్ధతి ఏంటంటే చాలా మంది రైతులు మేము ఫీల్డ్స్లలో చూసాము, బెడ్ సిస్టమ్ పాటించట్లేదు. కాబట్టి దయచేసి రైతులందరూ ఎవరైతే డ్రిప్ బిందు సేద్య పరికరాలు వాడుతున్నారో వాళ్ళందరికీ మా నుండి విజ్ఞప్తి ఏంటంటే బెడ్ సిస్టమ్ ద్వారా మీరు కల్టివేషన్ చేసుకున్నట్లయితే మీకు అధిక దిగుబడితో పాటు ఇలాంటి దుంపకుళ్ళు, మన దుంప ఈగ ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంతవరకు అరికట్టవచ్చు. ఈ భారీ వర్షాల నుండి మనము తోటలను కాపాడుకోవాలంటే మొదట ఆగి ఉన్న నీళ్ళని, మురుగు నీళ్ళని ఫస్ట్ తోడేసుకోవాలి. నీళ్ళు అన్నిటినీ కూడా తీసేసుకొని తోట అంతాన్ని కూడా డ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే మనం 5 కిలోల వేపపిండి ఎకరానికి చల్లుకోవాలి. దీనివల్ల మనం దుంప ఈగని కొంతవరకు నివారించవచ్చు. కార్బోఫిరాన్ 3G గుళికలు ఒక ఎకరానికి 10 కిలోలు చల్లుకోవాలి. ఒకవేళ లక్షణాలు విపరీతం అయితే మాత్రం మలాథియాన్ కానీ, డైమిథోయేట్ కానీ, ప్రొఫినోఫాస్ కానీ ఇలాంటివి చల్లుకోవచ్చు. కొన్ని చోట్లలో మనము తాటాకు తెగులు మరియు ఆకుమాడు తెగులు కూడా అబ్జర్వ్ చేసాము. ప్రోపికోనజోల్ కానీ, కార్బండజిన్ కానీ, మ్యాంకోసేప్ కానీ, టెబుకోనజోల్ కానీ, థయోపినేట్ మిథైల్ కానీ ఇవన్నీ స్ప్రే చేసుకోవచ్చు. దీనివల్ల కూడా కొంత నివారణ జరుగుతుంది. పసుపు రైతులకి విజ్ఞప్తి ఏంటంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ కంటిన్యూస్గా పసుపు పంట వేసుకోరాదండి. పంట మార్పిడి అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మీరు 1 సంవత్సరం పసుపు వేసారంటే నెక్స్ట్ 2 ఇయర్స్ గ్యాప్ ఇవ్వాలి. ఆ ప్లేస్లో వేరే పంటలు వేసుకొని ఆ తర్వాత 2 ఇయర్స్ అట్లీస్ట్ లేదా 1 ఇయర్ అన్న గ్యాప్ పెట్టుకున్న తర్వాతే పసుపు తోటకు వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వేరుశెనగ, నువ్వు పంటల తర్వాత సాగయ్యే నూనె గింజల పంట ఆముదం. ఒకప్పుడు బీడు భూములు, గట్ల వెంబడి మాత్రమే సాగయ్యే ఆముదం అందుబాటులోకి వచ్చిన నూతన రకాలతో విస్తీర్ణాన్ని పెంచుకుంటోంది.
దీనితో పాటు తక్కువ పెట్టుబడితో అధిక నికర ఆదాయం పొందే అవకాశం రైతుల దృష్టిని ఈ పంట సాగు వైపు మరల్చాయి. ఆముదాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని అక్టోబర్ మొదటి వారం నుంచి రబీ ఆముదాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంది. రబీ ఆముదం సాగు వివరాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ నళిని. ఆముదం పంటని మనకి తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ మండలంలో ఎక్కువగా సాగు చేస్తారు. యాసంగి పంటగా విత్తుకోవాలి అనేసి అంటే అక్టోబర్ మాసం మొదటి వారం నుంచి చివరి వారం వరకు విత్తుకోవచ్చు. మొదటి వారంలో కనుక విత్తుకున్నట్లయితే పూత వచ్చే సమయానికి లేదా గింజ ఏర్పడే దశలో మనం నీటి ఎద్దడికి గురి కాకుండా అవసరాన్ని బట్టి మన పంటకి నీటిని అందిస్తాము. దానివల్ల పంట అనేది నీటి ఎద్దడికి గురి అవ్వదు, పూత గింజ ఏర్పడి మంచి దిగుబడులు వస్తాయి. చాలామంది రైతులు అక్టోబర్ మాసంలో విత్తుకోకుండా పత్తి అయిపోయిన తర్వాత లేదా కంది అయిపోయిన తర్వాత డిసెంబర్ మాసంలో కానీ లేదా జనవరి మాసంలో కానీ ఎక్కువగా విత్తుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఒకవేళ నవంబర్ మాసంలో విత్తుకున్నప్పటికీ లేదా డిసెంబర్ మాసంలో విత్తుకున్నట్లయితే 20% అనేది దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకోసం అనేసి జాగ్రత్తగా మనము విత్తే సమయంలోనే ఆముదం పంటని వేసుకోవాలి. భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి ICH 66, ICH 5, అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం నుంచి చూసుకున్నట్లయితే PCH 111 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా నవభారత్ 22, అదేవిధంగా GCH 4 వంటి ప్రైవేటు విత్తనాలు కూడా రైతులకి అందుబాటులో ఉన్నాయి. ఆముదంని కనుక మనము 1 ఎకరానికి తీసుకోవాలి అనేసి అంటే హైబ్రిడ్లు అయితే 2 కేజీలు 1 ఎకరానికి సరిపోతుంది. ఆముదంని వరుసకి మధ్యలో 120 సెంటీమీటర్ల దూరం, మొక్కకి మధ్యలో 45 సెంటీమీటర్ల దూరం మనం విత్తుకోవాలి. అదేవిధంగా ఆముదం పంటకి అన్ని నేలలు అనుకూలంగానే ఉంటాయి. నీరు నిల్వబడే నేలలు కానీ ఆముదం పంటకి అనుకూలంగా ఉండవు. ఈ నూనె గింజల పంటకి మనకి ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే ఎక్కువగా పోషకాల మీద శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా పోషకాలు గమనించినట్లయితే నత్రజనిని యూరియా రూపంలో అందించుకోవాలి. అదేవిధంగా భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించుకోవాలి. పొటాష్ని మనము మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించుకోవాలి. భాస్వరాన్ని మనం అందించినప్పుడు DAP రూపంలో ఎప్పుడు కూడా ఆముదం పంటకి లేదా నూనె గింజల పంటకి వేసుకోకూడదు. ఆముదం పంట అనేది నూనె గింజల పంట కాబట్టి దానికి సల్ఫర్ పోషకం అనేది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సల్ఫర్ పోషకం మనం అందించాలి అంటే సపరేట్గా మనము సల్ఫర్ యొక్క ఎరువులు మనం అందించకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో ఉన్నటువంటి భాస్వరము అదేవిధంగా సల్ఫర్ కూడా మొక్కకి అంది మనకి నూనె శాతం పెరగడానికి, గింజ గట్టిగా ఏర్పడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని 100 కేజీలు 1 ఎకరానికి వేసుకోవాలి. అదేవిధంగా యూరియాని కనుక మనం తీసుకున్నట్లయితే మొత్తము ఒకేసారి మొక్కకు అందించకుండా దఫలుగా మనం అందించుకోవాలి. 75 కిలోల యూరియాని మనము ముఖ్యంగా విత్తుకున్నప్పుడు లేదా విత్తేటప్పుడు మనం వేసుకోవాలి. విత్తుకున్న తర్వాత అయినా వేసుకోవాలి. 30 రోజుల తర్వాత 60 రోజుల తర్వాత కనుక మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పొటాష్ 20 కేజీలు 1 ఎకరానికి సరిపోతూ ఉంటుంది. అందులో 10 కేజీలు విత్తేటప్పుడు వేసుకోవచ్చు. మిగిలిన 10 కేజీలు పూత వచ్చే సమయానికి వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందుకోవచ్చు. నీటి యాజమాన్యం గమనించినట్లయితే అక్టోబర్ మాసంలో వేసుకున్నట్లయితే అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ 3 నెలలలో ప్రతి 15 రోజులకు ఒకసారి మనం నీటిని అందించాలి. అదేవిధంగా పూత సమయంలో లేదా కాయ ఏర్పడే దశలో, గింజ ఏర్పడే దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు కనుక చూసుకున్నట్లయితే ప్రతి వారం నుంచి 10 రోజులకు ఒకసారి నీటిని మనం అందించుకోవాలి. ఈ విధంగా అందించుకున్నట్లయితే దిగుబడులు పొందుకోవచ్చు. ముఖ్యంగా ఆముదం పంటలో యాసంగిలో చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పచ్చదోమ, తెల్లదోమని మనం నివారించుకోవడానికి ఎస్టమైప్రైడ్ 0.3 grams per లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా థయామిథాక్సమ్ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఆముదం పంట అనేది మనకి 140 నుంచి 160 రోజుల వరకు పంట రోజులు ఉంటుందన్నమాట. 90 నుంచి 100 రోజులకి మొదటి గెల వస్తుంది. మొదటి గెల వచ్చిన 20 నుంచి 25 రోజులకి రెండో గెల వస్తుంది. రెండో గెల వచ్చిన 20 నుంచి 25 రోజులకి మూడో గెల వస్తుంది. ప్రతి గెల నుంచి కూడా మనం దిగుబడిని పొందుకోవచ్చు. ముఖ్యంగా గమనించినట్లయితే మొదటి గెల నుంచి మనకి 40% దిగుబడి వస్తుంది. రెండో గెల నుంచి 30% వస్తుంది. మూడో గెల నుంచి 30% వస్తుంది. మొత్తం 100% మనకి దిగుబడిని ఆముదం పంట నుంచి 3 కోతల ద్వారా మనం తీసుకోవాలి.
ఇంకా గమనించాలి అంటే ఆముదం పంట కోత కోసుకోవడానికి లేబర్ ఎక్కువగా ఉంటుంది అనేసి రైతులందరూ వెనకడుగు వేస్తున్నారు. సో ఆ విధంగా కాకుండా ఆముదం పంట కోత కోసుకోవడానికి మనకి సికేచర్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా నూర్పిడి యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నూర్పిడి యంత్రాలు కోత కోసిన తర్వాత మగ్గబెట్టిన తర్వాత నూర్పిడి యంత్రాల ద్వారా కాయ నుంచి గింజను వేరు చేసి మనం గింజ డైరెక్ట్గా మార్కెట్లో అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా గమనించినట్లయితే ఆముదం పంటని వర్షాకాలంలో వేసుకున్నట్లయితే 6 నుంచి 8 క్వింటాల దిగుబడి వస్తుంది. కానీ యాసంగి పంటగా వేసుకున్నట్లయితే మనకి 8 నుంచి 10 క్వింటాల దిగుబడి వస్తుంది. ముఖ్యంగా ఆముదం పంటని బిందు సేద్య పద్ధతిలో యాసంగిలో కనుక వేసుకున్నట్లయితే 12 నుంచి 10 క్వింటాల దిగుబడి వస్తుంది. సో ఈ విధమైన యాజమాన్య పద్ధతులను పాటించడం వలన ఆముదం పంట అనేది అధిక దిగుబడులు పొందుకోవడానికి, అదేవిధంగా రైతులు లాభాలు పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. వాణిజ్య పంథాలో విస్తరిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. రైతులు వారి వెసులుబాటును బట్టి 1-2 పశువుల నుంచి వందల సంఖ్యలో పోషిస్తున్నారు. అయితే ప్రస్తుత కాలంలో పెరుగుతున్న పెట్టుబడి వ్యయం, కూలీల కొరత పాడి రైతులకు ప్రధాన అవరోధంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు పలు రకాల యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. గడ్డి కత్తిరింపు నుంచి పాలు పితకడం వరకు పాడి పరిశ్రమకు ఉపయోగపడే అన్ని రకాల యంత్ర పరికరాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. రైతులు వారి వెసులుబాటును బట్టి పాడి పరిశ్రమలో యంత్ర పరికరాల వాడకంతో సమయాన్ని, ఖర్చును ఆదా చేసుకొని లాభాలను పొందే అవకాశం ఉంది. మనము చూద్దామా ఆ యంత్రాల పనితీరు ఎలా ఉందో? పాడి పరిశ్రమ నేడు సన్న, చిన్నకారు రైతులకు, ఎందరో నిరుద్యోగ యువతకు స్థిరమైన, నమ్మకమైన ఆదాయాన్నిచ్చే వ్యవసాయానుబంధ పరిశ్రమగా మారింది. కానీ ఈ రంగంలో కూలీల కొరత ప్రధాన సమస్యగా మారటంతో రైతులు యాంత్రీకరణ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే పలు యంత్ర పరికరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పాడి పరిశ్రమలో యాంత్రీకరణకు సంబంధించిన మొదటిది చాఫ్ కట్టర్. ఈ యంత్రంతో గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మేపడం ద్వారా మేతలను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. ఇలా ముక్కలుగా చేయటం వల్ల పశువులు 15 నుంచి 20% మేతను ఎక్కువగా తీసుకుంటాయి. 5 పశువుల కంటే తక్కువ ఉన్న రైతులు చేత్తో నడిపే చాఫ్ కట్టర్స్ని సులభంగా వాడుకోవచ్చు. వీటి ధర 10 నుంచి 15 వేల వరకు ఉంటాయి. 10 పశువుల కంటే ఎక్కువ ఉన్న రైతులు 1 HP మోటారు ఉన్న చాఫ్ కట్టర్స్ని కొనుగోలు చేయవచ్చు. దీని ధర 30,000 రూపాయల వరకు ఉంటుంది. అదే 20 పశువులు ఉంటే 2 HP మోటారు, 50 పశువులు అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే 3 HP, 5 HP సామర్థ్యం గల చాఫ్ కట్టర్స్ని వాడుకున్నట్లయితే మేత వృధాని అరికట్టి సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక రెండవది గ్రైండర్ కమ్ మిక్స్చర్. పశువులకు అందించే దాణా దినుసులని పొడి చేసి సమపాళ్లలో అందించటానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయి. వీటి ఖరీదు 30,000 నుంచి 40,000 రూపాయల వరకు ఉంటాయి. అలానే పాలు పితికే యంత్రాలు, వీటినే మిల్కింగ్ మిషన్స్ అని కూడా అంటారు. ఎక్కువ పశు సంఖ్య ఉన్నవాళ్లు తప్పనిసరిగా పాలు పితికే యంత్రాలని ఉపయోగించుకోవాలి. అధిక పాల దిగుబడిని ఇచ్చే పశువుల నుంచి పూర్తిస్థాయిలో పాలని పొందడానికి ఈ యంత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో సింగిల్ బకెట్ మిల్కింగ్ మిషన్లు, అదేవిధంగా డబుల్ బకెట్ మిల్కింగ్ మిషన్లు ఉంటాయి. ఇవి 10 నుంచి 15 పశువులు ఉన్నవాళ్లు వాడుకోవచ్చు. ఆవులకైతే 60,000 వరకు, గేదెల్లో అయితే 1,30,000 వరకు ఖరీదు ఉంటాయి. ట్రాలీలతో నడిచే మిల్కింగ్ మిషన్లు లభ్యమవుతున్నాయి. ఇవి ప్రతి పశువు దగ్గరికి వెళ్లి తీసుకోవచ్చు. ఎక్కువ పశువులు ఉన్నవాళ్లు ఈ ట్రాలీతో ఉన్న మిల్కింగ్ మిషన్లతో పాటు
క్లస్టర్లను కూడా కొనుగోలు చేసుకున్నట్లయితే ఎక్కువ సంఖ్యలో పాలు తీయడానికి అవకాశం ఉంటుంది. 100 పశువుల పైబడి ఉన్నవాళ్లు చిన్న మిల్కింగ్ పార్లర్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మిల్కింగ్ పార్లర్ని ఏర్పాటు చేసుకోవడానికి 100 పశువులకైతే సుమారు 15 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. రబ్బరు మ్యాట్లు, వీటిని పశువులకు బెడ్లాగా వాడతారు. ఒక ఆవు సగటున రోజుకి 12 గంటలు పైబడి క్రింద పడుకొని ఉంటుంది. అలాంటి సమయంలో పశువు తాలూకా 2 వంతుల భారం ఈ మోకాళ్లపైన ఉండటం మూలంగా పశువుపై ఎక్కువ భారం పడుతుంది. అంతేకాకుండా హెచ్ఎఫ్, జెర్సీ వంటి పశువులను పెంచే సమయాలలో పాకలో కింద ఉన్న నేల గట్టిగా ఉన్నప్పుడు తడి ఆరక కొన్ని సందర్భాలలో ఈ పశువులు జారిపోవడం, గిట్టల్లో పుండ్లు ఏర్పడటం వంటి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. వీటిని నివారించాలంటే ఈ రబ్బరు మ్యాట్లు చాలా ఉపయోగపడతాయి. 4x6 సైజు ఉండే ఒక రబ్బరు మ్యాట్ ఒక పశువుకి సరిపోతుంది. ఇవి 5,000 నుంచి 6,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక గ్రూమింగ్ బ్రష్లు. ఈ గ్రూమింగ్ బ్రష్ల ద్వారా పాడి పశువులపైన ఉన్నటువంటి దుమ్ము, ధూళి, అదేవిధంగా బాహ్య పరాన్న జీవులని నిర్మూలించవచ్చు. ఫాడర్ హార్వెస్టర్. ఈ యంత్రం పొలంలోని మొక్కజొన్న, జొన్న వంటి పశుగ్రాసాలను కొయ్యడానికి, చాపింగ్ అంటే ముక్కలుగా చేయడానికి ఫాడర్ హార్వెస్టర్లు ఉపయోగపడతాయి. వీటితో పాటు ఒకేసారి పశుగ్రాసాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి సైలేజీ రూపంలో నిల్వ చేసుకునేందుకుగాను భారీ యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలా అందుబాటులో ఉన్న యంత్ర పరికరాలను రైతులు వారి వారి అవసరాలకు తగ్గట్లుగా వినియోగించుకున్నట్లయితే కూలీల భారం తగ్గి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గత 2 ఏళ్లుగా సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా మిడ్పెన్నార్ రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు ఈసారి కొంత ఉపశమనం కలిగింది. ఏటా అక్టోబర్ 2వ వారంలో నీటిని విడుదల చేసే అధికారులు ఈసారి మరమ్మత్తు పనులు చేపట్టి ముందుగా నీటిని విడుదల చేయడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గేట్ల మరమ్మతులు లేక సాగునీరు వృధాగా పోయేదని ఈసారి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సాగునీటిని అందించడంతో పంటలకు జీవతడులు అందుతాయంటూ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ గేట్లకు రబ్బర్లు వేయక 2 ఏళ్ళు ఎట్టికి పోయినాయి నీళ్ళు ఏటుకే. కాలువలకే మళ్ళీ ఆ నీళ్ళు కాలువలకు ఇడితే ఈడే పెనకచర్లు ఈ పక్కే పోతాడు నీళ్ళన్నీ. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి నీళ్లు తాగే గుళ్ళెలా నీళ్ళు ఈ కాలువ నీళ్ళు అయితే ఏదో వానలకు దేవుడు కళ్ళు తెరిచి వస్తాయి కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏదో ఖర్చు పెట్టి రబ్బర్లు వేసినారు, నీళ్లు నడుస్తాయి. ఇంకా ఎప్పుడు ఈ టైంలో నీళ్ళు ఇడిచిందిలే. మళ్ళీ ఇప్పుడు ఎటు కాని కాలం నీళ్ళు వస్తానంటే బాగా వచ్చినట్లే కదా. 2 ఏళ్ల కింద పరిస్థితిలో ఒక కాలువకి తాగే నీళ్ళు కూడా రాలేదు సార్ మాకైతే. అందుకు బోర్లన్నీ ఎత్తిపోయినాయి కాలువల కింద. అందుకోసం ఈసారి రబ్బర్లు ఏమనంటే రబ్బర్ లీగే వెళ్ళిపోతున్నాయి అన్నారు. తాగే నీళ్ళు కూడా ఇబ్బంది పడినాం, పశువులకి గొర్రెలకి అన్నిటికీ ఇబ్బంది పడినాం. ఈసారి ముందుగానే అక్టోబర్ 2వ వారం 8వ తేదీ 9వ తేదీ ఎత్తుతామన్నారు. 12 రోజులు ముందే ఎత్తేసినారు సార్ ఈసారి నీళ్ళు వెళ్ళినాడు. ఈసారి బాగానే ముందుగానే నీళ్ళు ఎత్తినారు. నారులు వేసుకున్నాము, కొద్దిగా నాటుకున్నాము, పర్వాలేదు సార్. సంవత్సరం పండుతుందని నాకు ఆశ సార్. ఫుల్ నీళ్ళు మొత్తం వృధా అయిపోయినాయి నీళ్ళన్నీ ఏటికే. అట్లా మొత్తం వెళ్ళిపోవడం రావడం, లబ్బర్ వేయడం రావడం. ఊరికి నీటి పంట పొలకని లేవు నీళ్ళు ఊరు వేస్ట్ సార్. నీళ్ళు సార్ దేనివల్ల బాగానే వర్షాలు కొద్దిగా కనిపించినాయి. ఏటా జిల్లాలోని మిడ్పెన్నార్ రిజర్వాయర్ నుంచి అక్టోబర్ 10వ తేదీ తరువాత నీటిని విడుదల చేసేవారు. అయితే రైతుల అభ్యర్థన మేరకు ఎంపీఆర్ ప్రాజెక్టుకు తాత్కాలిక మరమ్మతులు చేసి ఈసారి 12 రోజుల ముందుగానే గ్రామాలకు తాగునీరు, రైతులకు సాగునీరు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఎంపీఆర్ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 5.20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.60 టీఎంసీల నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు కింద ఉత్తర, దక్షిణ కాలువలు ఉన్నాయి. ఉత్తర కాలువ తాడిపత్రి నియోజకవర్గానికి తాగు, సాగునీరు అందిస్తూ ఉండగా దక్షిణ కాలువ సింగనమల నియోజకవర్గానికి దాహార్తి తీర్చి రైతుల పొలాలు తడుపుతోంది. ఈ కాలువల ద్వారా 2 నియోజకవర్గాల్లో
33,000 ఎకరాలు సాగవుతోంది. ఇక్కడ అధికారులందరితో కూడా మనం కూర్చొని సమీక్షలు చేసి ఎక్కడైతే గేట్లు రిపేర్లు ఉన్నాయో మేము ఇక్కడ అవి పరిశీలించి దాదాపు 10 లక్షలు పెట్టి మనము గేట్లు రిపేర్ కూడా చేయించడం జరిగింది. వాటర్ కూడా రిలీజ్ చేయడము, ఎక్కడ కూడా లీకేజ్ కాకుండా. ముందు మనం చూసుకుంటే దాదాపు 300 క్యూసెక్కుల వాటరు మనకి వేస్టేజ్గా వెళ్ళే పరిస్థితిని మనం చూసాము. ఈరోజు అలా కాకుండా ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా చిన్న వేస్టేజెస్ ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా మేము ఫీల్డ్లో దిగి అధికారులందరూ కూడా ఇప్పుడు మేము ఎంపీ సౌత్ కెనాల్ డ్యామ్కి మోడర్నైజేషన్ వర్క్స్కి కూడా మేము శాంక్షన్ చేయించుకునే పరిస్థితి ఉంది. ఆన్ అండ్ ఆఫ్ ప్రకారం కాకుండా నిరంతరం 130 రోజులు మనము రైతులకి నీళ్ళు అందిస్తూ ఉన్నాము. ఎవరు కూడా ఆందోళన పరిస్థితి కాకుండా, ఎందుకంటే ఆన్ అండ్ ఆఫ్ ఉందని చెప్పి రైతులందరూ కూడా గండి కొట్టుకోవడము, పైప్ లైన్లు ఇది చేయడము, వాళ్ళు కూడా మాకు నీళ్ళు వస్తాయో లేవో అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారని కూడా చాలామంది తెలియజేశారు. ఖచ్చితంగా అలాంటి పరిస్థితి లేదు. 130 రోజులు వరుసగా ప్రతి మండలానికి కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత మనం తీసుకుంటున్నామండి. సింగనమల అట్లాగే మనకి తాడిపత్రి నియోజకవర్గాలు వాటి కింద 33,000 ఎకరాలు ఉంది. యాక్చువల్గా మనకైతే కనుక అక్టోబర్ మొదటి డే నుండి నీళ్లు విడుదల చేయాలని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు మనకి నార్పల అట్లాగే సింగనమల నియోజకవర్గాల్లో ఆ ప్రాంతాల్లో తాగునీటి కొరత ఎక్కువగా ఉన్నందువలన ఐఏబీలో తీసుకున్న నిర్ణయం మేరకు మనము ఒక 10 రోజుల ముందుగా, అంటే ఒక వారం ముందుగా ఈ రోజు నుండి నీటి విడుదల చేయడం జరిగింది. ఇప్పటి నుండి మనం ఒక 450 క్యూసెక్కుల చొప్పున మనం అక్టోబర్ 31 వరకు నీటి విడుదల చేయడం జరుగుతుంది. నవంబర్ 1 నుండి దాదాపు 700 క్యూసెక్కుల చొప్పున తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో వచ్చే ఆయకట్టుకు కూడా నీరు అందించడం జరుగుతుందండి. ప్రజెంట్ ఈ రోజు వరకు అయితే మనకి 1.6 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఈ రోజుకు ఉంది. మనకి దగ్గర 450 క్యూసెక్కుల చొప్పున వస్తున్నది. ప్రజెంట్ అయితే ఇన్ఫ్లోస్ ఉన్నాయి. అట్లాగే వాటిని మనం రాబోయే కాలంలో 700 క్యూసెక్కుల దాకా పెంచుకొని నీటిని మేనేజ్ చేసుకుంటూ ఆయకట్టుకి ఇవ్వడం. అయితే ఓన్లీ డ్రై క్రాప్స్ కోసం ఇస్తున్నాం. అంటే రబీ సీజన్ ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంది. మనం ఖరీఫ్కి అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్ ఉన్నందువలన 10 రోజుల ముందుగా నీటి విడుదల చేయడం జరుగుతుంది. మొత్తం 120 డేస్ పాటు. సో దాంట్లో మనం డిఫరెంట్ క్యూసెక్కులు, అంటే మనం అన్నీ ఒకే రీతిని కాకోకుండా కొంత చూసుకోవడం జరుగుతుంది. వచ్చే ఖరీఫ్ సీజన్ లోపు రిజర్వాయర్ పనులు 50% పైగా పూర్తి చేసి రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చేసేలా స్థానిక ప్రతినిధులు, అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ 81వ మహాజన సభ సమావేశం గుంటూరు జిల్లాలో జరిగింది. వ్యవసాయ ఉత్పాదకాలైన ఎరువులు, విత్తనాలను సరసమైన ధరలకు విక్రయించటం, మద్దతు ధరలకు పంటలను కొనుగోలు చేయటంలో తమ వంతు సహకారాన్ని అందిస్తూ రాష్ట్రంలోనే ఉత్తమంగా గుంటూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ నిలుస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ తెలిపారు. ఎరువులకు కొరత ఏర్పడ్డ సమయంలో సహకార సొసైటీ ముందు చూపుతో వ్యవహరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తుందని వివరించారు. రానున్న కాలంలో రైతులకు అనేక సేవలు నిర్వహించేలా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. 81 సంవత్సరాలుగా సహకార స్ఫూర్తితో రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తోందని, అధికారులు, సిబ్బంది ఇదే స్ఫూర్తితో సేవలు నిర్వర్తించాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు హాజరై పలు సూచనలు చేశారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.